యుగపురుషుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగిందని మాజీ కల్లూరు సింగిల్ విండో అధ్యక్షులు మల్లెల పుల్లారెడ్డి పేర్కొన్నారు. స్థానిక బల్లారెడ్డి చౌరస్తా సమీపంలోని వై జంక్షన్ నందు దివంగత నేత ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ పెద్ద హమీన్, 30వ వార్డు మాజీ కార్పొరేటర్ జయరాముడు, బిఎస్ఎన్ఎల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ మధుసూదన్, కల్లూరు నాయకులు రాఘవాచారి, చంద్రప్ప, శ్రీనివాసులు, పెద్దపాడు గ్రామ నాయకులు కెల్లె శివనారాయణ, కెల్లె చెన్నీశ్వరయ్య, పునులూరు ఆనంద్ రెడ్డి, ఆర్ కోటేశ్వరరెడ్డి, మౌలాలి, రఘురామిరెడ్డి, వాసవినగర్ నాయకులు ఎం విశ్వనాథ్, వెంకట్ నాయుడు, రిటైర్డ్ లెక్చరర్ వెంకటేశ్వరరావు, శివారెడ్డి, విజయకృష్ణ, కేతవరం పరమేశ్వర ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఏ గ్రామం పోయినా కానీ కూడా మేము ఉన్నాము, మేము ఓట్లేస్తాము అని నిలబడి ఓట్లేసినటువంటి చరిత్ర కూడా ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఎన్టీ రామారావు గారు ఎన్నో పథకాలు తెలుగుదేశం ఎన్ని తెలుగుదేశం తరఫున ఒక ప్రధానమంత్రి నిలబెట్టాలంటే కూడా ఒక ఎన్టీ రామారావు నిలబెట్టినాడు అప్పుడు. ఎందుకంటే రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ ముదిరిపోయి ఉన్నది. దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి బీబీ సింగ్ అయితేనేమి, ఎవరైతే ఇంతకుముందు వాజ్పేయి అయితేనేమి, అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ఇప్పుడు కూడా కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఇక్కడ నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. కాబట్టి మన దేశంలో, మన రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే తెలుగుదేశం తరఫున జరుగుతున్నాయి. వైఎస్ఆర్ పార్టీ చెప్తుంది, ఏం చెప్తుంది, ఏదో ఇప్పుడు బెడల్ పార్టీ అది ఏదో చంద్రబాబు విమర్శించాలా, ఏదో ఒక కార్యక్రమం విమర్శించాలా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన మా లోకేష్ బాబు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి పరిశ్రమలు అయితేనేమి, ప్రాజెక్టులు అయితేనేమి, అమరావతి అయితేనేమి, పోలవరం అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్ని కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాబట్టి మనందరం కూడా, ప్రజలందరూ కూడా రేపు ఎప్పుడైనా సరే కార్పొరేషన్ కానీ ఏదైనా సరే జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించవలసిందిగా, ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. నా పేరు మల్లెల పుల్లారెడ్డి. బల్లారి చౌరస్తా వై జంక్షన్ నందు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అయితే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, అణగారిన వర్గాలకు సీట్లు ఇవ్వడమే కాకుండా ఫలాలను కూడా అందిస్తూ రాజకీయ చైతన్యం చేసి ఒక ఎంఆర్ ఆఫీసులు కావచ్చు, మిగతా హాస్పిటల్ కావచ్చు, గూడు గుడిస, చీరలు చారలు, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడము, ఏ ఓనమాలు లేనటువంటి వ్యక్తులను రాజకీయ ఓనమాలు దిద్దిన మహానుభావుడు శ్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు 9 నెలలకే పార్టీని పెట్టి అధికారంలోకి నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఏ ఏ ఏ కారకంగా ఏ ఏ యొక్క విధానాలతో పార్టీ పెట్టాడో ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదే విధానంతోనే నడుస్తూ ఉంది. ఆ తదనంతరం 3వ జనరేషన్ లో నారా లోకేష్ అన్న గారి సారథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీసుకొని లోకేష్ సార్ గారు పార్టీని బలోపేతానికి కృషి చేస్తున్నారు. అదే విధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన మా శబరమ్మ గారు కూడా అదే విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పార్టీ పెద్దలను కావచ్చు అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. జరగబోయే స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా విజయం సాధించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాము. అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ పుల్లారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జరిగింది. నా పేరు కెల్లె శివనారాయణ, పెద్దపాడు నా పేరు కాశపోగు జయరాముడు. నేను 30వ వార్డు కార్పొరేటర్ టీడీపీ తరఫు నుంచి. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ ని అన్న మల్లెల పుల్లారెడ్డి గారు ఇవాళ ఇక్కడ మాకి ఆహ్వానం ఇచ్చారు. అన్నగారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్, అలాగే నటనలో అయితే ఏమి, రాజకీయంలో అయితే ఏమి, ఏ దాంట్లో తిరుగులేని ఒక రాజకీయ నాయకుడు. తెలుగు అంటే, తెలుగు ప్రజలు అంటే మనము గర్వంగా చెప్పుకోగల వ్యక్తిగా మనము ఈరోజు ఉన్నాము అంటే అది కేవలం మన సీనియర్ ఎన్టీఆర్ గారి వల్లనే. అలాగే ఈరోజు ఇక్కడ మాకి బైరెడ్డి అన్నగారు చెప్పగానే అన్నగారు రెడీ చేసి ఈ ప్రోగ్రామ్ ని అందరినీ పేరు పేరున పిలిచి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
తమిళనాట ఎంజి రామచంద్రన్ తమిళ వాళ్ళ కొరకు పోరాడి ఒక ముఖ్యమంత్రిగా అయిన సందర్భంలో మన తెలుగువాడి ఆత్మగౌరవం అని భావించి 1982-83లో మన స్వర్గీయ ఎన్టీ రామారావు ఈ అణగారిన మహిళలను వేధింపులు గురి చేసినటువంటి యొక్క వర్గాలను వాళ్ళకు ఉద్దేశించి గలం విప్పుతూ ఆయన చైతన్య రథం ఎక్కి వందలాది మంది వేలాది మంది వీధిలో ఆయన కొరకు ఘనస్వాగతం చేసి తెలుగుదేశం పార్టీని ఒక ప్రభంజనం లాగా ఆనాడు ఇందిరాగాంధీ కూడా ఎన్టీ రామారావు గారిని అణగొట్టాలని చాలా ప్రయత్నం చేస్తే ఆ తీటైన నాయకుడిగా ఎదుర్కొని తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన సందర్భంలో కూడా ఆయన పోరాడి తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని నిలిపినటువంటి వ్యక్తి మహనీయుడు ఎన్టీ రామారావు బాటలోనే మన బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న కూడా చాలా జనరల్ సెక్రటరీగా స్టేట్ లెవెల్లో పనిచేసినాడు, చాలా బాగా చేసినాడు. తర్వాత ఆయన కూడా మంచి విలువ ఇచ్చినాడు ఎన్టీ రామారావు. అదే బాటలోనే ఈ రోజు మనకు బైరెడ్డి శబరమ్మ మనకు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లోకేష్ తరఫున అక్కడ ఒక సిఇఓ లెవెల్లో ఒక ఎంపీ కాకుండా ఒక ఆఫీసర్ లెవెల్లో ఫైళ్లు చేతబట్టుకొని ఆమె ప్రతిదీ మన జీతాల కానింటి మన ఫండ్స్ కానింటి లోకేష్ అన్న చెప్పిన విషయాన్ని వెంటనే ఆడ మన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శబరమ్మ ముగ్గురు ఢిల్లీలో ఉన్న ప్రతి ఆఫీస్ కార్యాలయంలో మనకు కావలసిన నిధులను వెంటనే సమకూర్చి ఈ యొక్క ఉమ్మడి ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వాన్ని ఒక మహోన్నతంగా తీసుకొని ముందుకు పోయినారు. నిన్న జరిగిన స్పీచ్ లో కూడా ఆమె యొక్క అనర్గళంగా బాగా మాట్లాడినారు. చంద్రబాబు నాయుడు కూడా ఎంతో ప్రశంసించినారు. శబరమ్మ లాంటి నాయకురాలు మన బైరెడ్డి అన్న కూతురుగా పుట్టడం మన అదృష్టం, మన నంద్యాలకు వరం. కాబట్టి నంద్యాల జిల్లా చూడండి, ఇప్పుడే ఒక ఆయన చెప్పినాడు కర్నూలు జిల్లా సంబంధించి ఇవన్నీ మొత్తం పోయి ఏ ప్రోగ్రామ్ స్టాప్ అయిపోయినాయి. మన నంద్యాలలో ఎందుకు రన్ అవుతుందంటే ప్రతిదీ ఒక ఆఫీస్ క్లర్క్ దగ్గర పోయి నిలబడి మన జరిగేటువంటి కార్యక్రమాలు, పెన్షన్లు అయిపోయినాయి, ఏదైనా సమస్య కానీ, బుడగంగాలు కానీ, ఏ ఇష్యూ తీసుకున్నా, రైల్వే ఇష్యూ తీసుకున్నా ప్రతిదీ ఎంబడి చేస్తుంది. అలాంటి నాయకురాలు మనకు ఒక ఉండడం ఎంతో గొప్ప సంగతి. ఢిల్లీలోనే కూర్చోవచ్చు కానీ వెంటనే ఆమె నంద్యాలకు రావడం, నంద్యాలలో మళ్ళా ఇంటి కూడా భోజనం లేకుండా పనిచేస్తుంది మన కొరకు. ఇలాంటి నాయకురాలు ఉంది. ఆ ఎన్టీ రామారావు ఆశయాన్ని నెరవేర్చడానికి కొరకు మహిళా శక్తిగా ఉద్భవించిందని ఈ సందర్భంగా మనవి. నా పేరు వెంకటరమారెడ్డి, ఏ గోకల్పాడు విలేజ్. నేను అదే మహానాడు గురించి మనకు 1982 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన కాడ నుంచి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నట్టు ఎన్టీ రామారావు చేసినాడు. కాబట్టి ఎన్టీ రామారావు పార్టీ చిరస్థాయిగా నిలబడింది. మన ఎన్టీ రామారావుకి జోహారం తెలుపుతూ మన పార్టీని బలోపేతం చేసి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నట్ల నినాదంతో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పెట్టిన కాడ నుంచి ఇంతవరకు పార్టీ జగత్యమానంగా వెలిగి మన అందరి సహకారంలో అందరికీ అన్ని మన ఫలాలు అందరికీ సమానంగా పంచుతూ మన జనాలకి మంచి చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ అందరూ బాగుండాలని ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలకి అందరికీ సమానంగా ఫలాలు పంచుతూ పార్టీని బలోపేతం తీసుకొచ్చినాడని అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ